ఎవరు ఏది భయపెట్టినా ఎవరిని మాటలతో చంపుతారు తప్ప వీళ్ళేం చేతుల్లో ఆయుధాలు పట్టుకుని ఎవరు దీన్ని అలుసుగా తీసుకున్నారా? ఎవడు పొడుస్తారండి గోపి గారు? నాకు తెలియక అడగతాను. నేను ఒక మాట చెప్తానండి. పేరు నాని మాట్లాడింది చూశారు కదా మీరు? చూశాను. చీకట్లో అయిపోవాలా ఇలాంటి పరిస్థితిని అలుసుగా తీసుకొనేనా వాళ్ళు మాట్లాడగలరు? కాదు, నేను చెప్తానంటావా? వాళ్ళు పొడవరు, కిరాయి మోకలకు డబ్బులు ఇచ్చి పొడిపిస్తారు, వాళ్ళ కుటుంబాలను జైల్లో పెట్టుకుంటారు. ఎవడన్నాను మర్డర్ చేస్తే ఏమవుద్ది? జైలు శిక్ష పడుద్ది, జైల్లో ఉంటారు. కన్విక్షన్ పడిందంటే న్యాయ వ్యవస్థ పనిచేసిందనుకో, ఎక్కడుంటావు నువ్వు? జైల్లో ఉంటావు. చంపితే ఎక్కడుంటావు? జైల్లో ఉంటావు. ఒక నాయకుడి కోసం ఎవడు పోయి మర్డర్లు చేసి జైలుకు పోతాడు? ఎవడు పోతాడు చెప్పు? వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, బావలు, బామర్దులు అన్న మర్డర్ చేసేవాడు ఉంటాడా? కర్ర తీసుకుంటాడా, కత్తి తీసుకుంటాడా అని చెప్పమని ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వాడు కొడుకు కానీ, వాడు అల్లుడు కానీ, వాడు కూతురు కానీ, వాడి ఇంట్లో బంధుగర్గం తీసుకుంటారా? వస్తుండ్రా? మీకెందుకు సామాన్య కార్యకర్త ఎందుకు పోతాడండి కత్తులు కటారులు తీసుకొని?